నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పరమాచార్య గారి గురించి చెప్తాను అని అన్నారు. ఇక ఇప్పుడు ద్వాదశి రాబోతోంది కదా, ఈ బహుళపక్ష ద్వాదశి. ఆ రోజు అనురాధ నక్షత్రం కూడా ఉంది. అనురాధ నక్షత్రం అనగానే స్వామి గుర్తొస్తారు. ఆయన నక్షత్రం, ఆ నక్షత్రంలో ఆయన జన్మించారు. ఆయన నక్షత్రం కాదు, ఆ నక్షత్రం పుణ్యం చేసేసుకున్నారు. ఆ నక్షత్రం పుణ్యం చేసుకున్నారు కదా. ఎందుకంటే ఆ నక్షత్రం పేరు వినంగానే స్వామి గుర్తు రావటం, ఆ నక్షత్రం నక్షత్రం అని దానికి వైభవం రావటం అంటే ఆ నక్షత్రం సుకృతం. చెప్పండి అక్క. మొదట్లో అనూషం చేసాము అని చెప్పి ఫేస్బుక్ లో వచ్చేవన్నమాట. అసలు అనూషం అంటే ఏంటో అని అనుకుంటే కొంతమందికి నేను రిక్వెస్ట్ పెట్టినా కూడా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. వాళ్ళు చూసుకోవాలి కదా, వాళ్ళు పోస్ట్ చేసి ఊరుకుంటారు కదా. తర్వాత ఏంటా అంటే తర్వాత ఫేస్బుక్ లోనే వచ్చింది అనమాట. అనూషము అంటే తమిళంలో అనురాధ నక్షత్రాన్ని అనూషం అంటారు. స్వామివారి తిది నక్షత్రం, అది జన్మ నక్షత్రం అని అంటే అవునా, ప్రతి నెల చేసుకోవచ్చు. మనం స్వాతి నక్షత్రం చేసుకుంటాం కదా, స్వాతి నక్షత్రం స్వామివారికి ప్రతి నెల మనం హోమం చేసుకుంటాం. అలా మనం ఇక్కడ కూడా పరమాచారి గారు కూడా ఇంట్లో చెయ్యాలి. నా సంకల్పం ఏంటి తెలుసా పద్మిని, అసలు బయట ప్రతి అనురాధ నక్షత్రానికి పూజ చేసి తప్పకుండా స్వామి పూజ అందరికి అందాలి అని చెప్పి నా కోరిక అనమాట. అందరికీ అసలు పరమాచార్య గారి అనుగ్రహం అంటే ఏంటో తెలియాలి. ప్రతి ఇంట్లోనూ ఆయన ఫోటో చిత్రపటం ఉండాలి. ఎందుకంటే చిత్రపటం ఉంటే ఆయన ఉన్నట్టే. ఇంకా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆయనను పూజించాలి. నిజంగా ఆయన అసలు చివరి శ్వాస వరకు, ఎప్పుడైతే 12 సంవత్సరాల పిల్లవాడు కంచమఠానికి ఎప్పుడైతే ఆయన పీఠాధిపతి అయ్యారో, ఏ రోజైతే సత్యదండం పట్టుకున్నారో మళ్ళీ ఆ సత్యదండం విడవలేదు. కేవలం మన సనాతన సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని, వేదాన్ని బ్రతికించడానికి మాత్రమే ఆయన కృషి చేశారు అనమాట. అసలు పీఠాధిపతి ఆయన. మామూలుగా ఈతి బాధలకి ఎవరైనా వెళ్తే కష్టపడిన దానికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా యాక్చువల్ గా చెప్పరు కదా, చెప్పరు. అయినా కూడా ఎంత కరుణామయులు అంటే నిజంగా కామాక్షి దేవి కదా, అదే తల్లి కదా మరి. చాలా అన్నమాట. అయితే నువ్వు చెప్తున్నప్పుడు నేను విన్నాను త్యాగయ్య గురించి. పంచ రత్న కృతులు పాడతారు ఆయన సమాధి దగ్గర అని చెప్పి. కానీ ఈ రోజు ఆయన లీలలు ఒక 5 లీలలు క్లుప్తంగా చెప్పుకొని ఆయనకి మనము ఒక గ్రాటిట్యూడ్ గా చేసుకోవచ్చు. నిజంగా ఆయన గురించి చెప్తుంటే త్యాగరాజ స్వామి కూడా తప్పకుండా ఆయన కూడా వింటారనమాట. మనం పాటలు పాడడం నాకు రాదు కదా మరి. అలా ఆయన గురించి చెప్పి ఆయన కూడా నివాళులు అర్పించుకున్నట్టు. మీ మాటలు ఎంతో శ్రావ్యంగా ఉంటాయి, పాటలానే అవి. చెప్పండి. పరమాచారి గారి గురించి నాకు బాగా నేను అసలు ఆయనకి వైపు టర్న్ అవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ నేను చదివిన లీల ఏంటంటే, ఒక ఆవిడ వస్తారు, ఆవిడకి హస్బెండ్ చనిపోయారు అని చెప్పి వస్తారనమాట. బొట్టు పెట్టుకోకుండా వస్తారు. ఆయన ఏం చేస్తారు, కుంకం తీసి ఆవిడ చేతిలో వేస్తారు. ఆవిడ అవాక్ అయిపోతారు. ఇట్లా లేదండి వారిలా అని చెప్పలేక కళమ నీళ్ళు వచ్చేసి ఏడ్చేస్తారు. అంటే ఏమిటి, పరమాచారి గారి కుంకం ఇస్తూ ఉంటే తీసుకోవా, అసలు ఆయన కోసం ఎలా వెయిట్ చేస్తారో తెలుసా అందరు, ఆయన కుంకం ఇవ్వాలని చెప్పి. అంటే ఇలా అని బాధపడితే, అలా ఏమీ లేదమ్మా, నువ్వు సువాసినివే అని చెప్తారు ఆయన. ఆవిడ మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి లెటర్ వస్తుంది అనమాట. ఆయన ఆర్మీ నుంచి లెటర్ వస్తుంది, ఆయన బ్రతికే ఉన్నారు అని చూడు. అసలు అది నన్ను బాగా, అంటే ఏదున్నా పసుపు కుంకాలే కదా పద్మిని, ఐశ్వర్యం అంటే అవే ఇంకా. కాబట్టి అవి భగవంతుడు ఆవిడికి అలా ముందే చెప్పడము, ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎంత సంతోషపడి ఉంటుంది నిజంగా అని చెప్పి నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. ఇంకా ఎప్పటికీ కూడా ఆవిడకి ఏ బాధ లేదు ఇంకా, అవునా కదా. అలా నాకు అది బాగా టర్న్ చేస్తుంది. తర్వాత
ఒకళ్ళు పెళ్లి కోసం అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కుదిరిపోతుంది సంబంధము. 15,000 రూపాయలును పట్టు చీర కావాల్సి వస్తుంది పెళ్లికన్నమాట. ఆయన వస్తారు. వస్తే పరమాచారి గారికి చెప్దాం అనుకుంటుంటేనే, నువ్వు బలానా చోటికి వెళ్ళి విష్ణు సహస్రనామం పారాయణం చేయి అని చెప్తారు. ఇతను వెళ్ళి పాపం ఆ ఊర్లో ఎవ్వరు రారు గుడికి. ఆ సెక్యూరిటీ గార్డు, వచ్చే 5-6 జనాలు, ఆ గుడి ధర్మకర్త మాత్రమే వింటారనమాట. ఈయనేమనుకుంటారంటే ప్రవచనం చెప్తే ఎవరో ఒకళ్ళు ఇస్తారు కదా, అలా సమకూరుతాయి అని అనుకుంటారు. ఏం సమకూరం అనమాట. రాను పోని ఛార్జీలు మాత్రమే సమకూరుతాయి. మళ్ళీ కంచికొచ్చి నేను ఇలా చెప్పానండి అని అంటే, అవునా సరే ఇంటికి వెళ్ళు అంటాడు. ఈయన అడగలేకపోతారు. 15,000 కావాలి, పట్టుచీర కావాలి పెళ్ళికని అడగలేకపోతారు. అతను వెళ్ళిపోతాడు. వెళ్ళేసరికి భార్యకి ఏం సమాధానం చెప్పాలో పరమాచారి గారు అందిస్తారని చెప్పింది, ఇప్పుడు అందించలేదు అని అంటే ఏమంటుందో అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆవిడ ఎదురొచ్చి, ఏమండి కంచి నుంచి అమ్మాయికి 15,000 రొక్కమును పట్టుచీర పంపించారు. తల్లి అన్నమాట. నిజంగా తల్లైనా అడిగితేనే అన్నం పెడుతుందేమో అని అంటారు కదా, అడిగితేనే అమ్మైనా పెట్టదని. అడగకుండా అసలు ఎంత సంతోషపడి ఉంటారు వాళ్ళు. అంతే కదా. అలాగే పార్టీ వచ్చి నాకు ఇట్లా నాకు ఏంటి మా అమ్మాయి మనవరాలకి చూస్తుంది తల్లిదండ్రులు పోతే, ఆవిడ 50 సవర్లు 5 సవర్లు అనుకుంటా 50 గ్రాములు గొలుసు అనుకో, బంగారం గొలుసు పెట్టమన్నారు. అది ఒక్కటి మాత్రం నువ్వు ఇక మాట్లాడడానికి వీల్లేదు, అది పెట్టన్నారు మగ పెళ్లి వారంటే. ఏం చేయమంటావు, నన్ను ఇమ్మంటావా అని అడుగుతారు. ఏమో నాకు తెలీదు, నాకు అది కావాలంట అని అంటే, నన్నేం అడుగుతావు, కామాక్షి అమ్మని వెళ్ళి 5 ప్రదక్షిణాలు చెయ్యి, ఆవిడే ఇస్తుంది అంటారు. 5వ ప్రదక్షిణకి అక్కడ బంగారం గొలుసు దొరుకుతుంది. పార్టీ వచ్చేస్తుంది. మాట్లాడకుండా వచ్చి అక్కడ నుంచి ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు భలే అనిపిస్తుంది నాకు. అక్కడ నుంచి ఉంటే, ఏంటి గొలుసు దొరికిందా అని అంటారు. ఆశ్చర్యపోతుంది. ఆశ్చర్యపోతే ఇంకో ఆవిడ అప్పుడే వస్తారు. వచ్చి కళ్ళమని నీళ్ళు పెట్టుకుంటుంది. ఏమైంది అని అంటే, మా పిల్ల సంసారము బాగలేదు అని అంటే మీరు బాగవుతుంది అని చెప్పారు, కామాక్షి అమ్మకి దండం పెట్టుకున్నారు. అయితే కామాక్షి అమ్మకి దండం పెట్టుకుని మీరు చెప్పిన తర్వాత పెట్టుకుంటే నా పిల్ల సంసారం కుదుట పడింది. నేను బంగారం గొలుసు ఇద్దాము అని చెప్పి అమ్మవారి దగ్గర వెళ్ళేసరికి అది కింద పడిపోయింది. పోయింది నా దగ్గర, నేను ఏం చేయను, నాకు బాధగా ఉంది అని చెప్పి ఆవిడ మళ్ళీ మఠానికి వచ్చినప్పుడు, వాటి గొలుసు ఇచ్చేయంట. వాడు ఇలా నేను ఇవ్వనట్టు రాసేవాళ్ళు కూడా భలే రాస్తారు. అంటే మా అమ్మాయి పెళ్ళిట, మరి నువ్వు ఆ అమ్మాయి పెళ్ళికి నువ్వు గొలుసు చేసి ఇచ్చేసాయి, ఈ గొలుసు నీకు ఇచ్చేస్తుంది అంటే, ఇప్పుడే నేను షాప్కి వెళ్ళి కొనిస్తాను ఆవిడికి అని చెప్పి ఇద్దరికి పని అయిపోతుంది. అట్లా ఎన్నో నిదర్శనాలు. చనిపోతున్న అమ్మాయిని బ్రతికించడం, చెల్లెల్ని బ్రతికించడం, అట్లా ఇక ఇది చేశారు అది చేయలేదని ఏం కాదు. అసలు ఒక ఫిజిక్స్ అతను వస్తాడనమాట, చాలా సైంటిస్ట్ అనుకోవచ్చు మనం, US నుంచి. ఎప్పుడు పిల్లవాడిని తిడుతూ ఉంటాడు. ఇది కూడా నన్ను బాగా కదిలిచ్చింది పద్మిని. ఎప్పుడు తిడుతూ ఉంటాడు అనమాట. తిడుతూ ఉంటే ఆయనకి కొడుక్కి కోపం వచ్చి వెళ్ళిపోతాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఆవిడ పాపం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. ఇండియాకి వస్తారు వెతుకుదాము అని చెప్పి, అప్పుడే కుదురుతుంది వాళ్ళకి. ఇంకా రిటర్న్ వస్తుంటే ఆ డ్రైవర్ ఉంటాడు కదా, ఆ డ్రైవర్ పరమాచారి గారి భక్తుడు. అయితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అతను ముస్లిం కూడా అయి ఉండాలని నాకు చదవడం అయితే అదే గుర్తు. ఎన్నోసార్లు చూసాను. ఇంకా మీ అప్పుడు చూస్తే ఇది 100వ దర్శనం చేసుకున్నట్టు ఆయన్ని. చాలా మంది నేను ఆయన దగ్గర తీసుకెళ్ళానని చెప్తాడు. అయితే ఈయన నమ్మడు, ఆయన సైన్స్ అది అని నేను నమ్మనంటాడు. మీతో విసుగొచ్చేస్తోంది నాకు అసలు, ఎప్పుడు చూసినా ఇదే మాట్లాడతారు మీరు, ఇలా మాట్లాడే కొడుకుని దూరం చేసుకున్నారు ఈయన అని చెప్పి ఆవిడ బాధపడుతుంది. అయితే పరమాచారి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఇంకా నా కొడుకు ఇలా తప్పిపోయాడండి అని చెప్తే, బలానా వాడిని ఇటు తీసుకురండి అంటారు. ఇతనే నా నీ కొడుకు అంటారు. ఆ కొడుకు అక్కడ ఉంటారు. ఆ టైంకే వాళ్ళు రావడం ఏంటి అసలు. ఇలా ఎన్నో చేస్తారనమాట. ఇప్పుడు కూడా నీకు చెప్తాను చూడు, మనం వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకున్నాము అని అనుకుంటే, పరమాచార్య గారు ఇక్కడ ఉన్నారు, ఆయన గురించి మాట్లాడుకున్నాము అంటే వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకున్నాం అని చెప్పా కదా. అదేంటంటే, ఒక అతను నార్త్ నుంచి వచ్చేస్తాడు, ఇక్కడ ఉండిపోతావా అంటే ఉండిపోతాడు. అతనికి హిందీనే వచ్చు, రోటీలే తింటాడు, అతనికి భోజనం ఉండదు, అన్నం తినలేరు కదా వాళ్ళు. అది రాత్రి 12 గుర్తుకొచ్చి, ఆ అబ్బాయికి మీరు ఏం పెట్టారు నార్త్ నుంచి వచ్చిన వాళ్ళకంటే మేము ఏం పెట్టలేదని చెప్తారు. మటన్లో చేసేవాళ్ళు.
మీకు అసలు ఏమైనా ఉందా, ఒక మనిషి తినకుండా ఉంటే మీరు అలా చేస్తారా అని చెప్పి, ఎలా ఇప్పుడు అతనికి ఎలా పెడతాం మనం భోజనం అని అంటే, ఎవరో ఎక్కడి నుంచో ఒక 10 నిమిషాల్లో ఇన్ని చపాతీలు తీసుకొస్తారు, అతనికి పెట్టి అతను తిన్నాడా లేదా అని అడిగే పూచి మీదే అతను మనం అడిగితే ఇక్కడ ఉన్నాడు, అతన్ని మీరు చూడాలి కంపల్సరీ అని చెప్పి ఆదేశం ఇస్తారు. అతను ఒక రోజు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు అంటే, బాలాజీని చూడాలి అని అంటే, అవునా అని చెప్పి కాసేపు మేనా తలుపు వేసేస్తారు. తర్వాత ఒక నిమిషం, ఒక 5 నిమిషాలు అయ్యాక మేనా తలుపులు తీస్తారనమాట. తీసిన వెంటనే అతనికి వెంకటేశ్వర స్వామి రూపంలో కనపడతారు. నా బాలాజీ ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు, నేను వెళ్ళను ఇంకా తిరుపతికి అని చెప్తాడు. అలా పరమాచారి గారి అనుగ్రహం పొందాలి అని అంటే చాలా ఈజీ అన్నమాట. మీకు నేను చెప్తాను, 2 చేతులు ఎత్తి దండం పెట్టి పరమాచారి గారి దగ్గర దండం పెడితే ఆ పని అవ్వదు అనేది లేనే లేదన్నమాట. ఎన్నో నిదర్శనాలు నాకైతే. అలా మీరందరూ కూడా అనురాధ నక్షత్రం అప్పుడు స్వామి వారికి ఒక్క దీపమైన పెట్టి, నాకు ఈ పని అయ్యేటట్టు చూడు స్వామి అను, ఈ బాధలు ఈ కష్టాల నుంచి గట్టెక్కించి ఆధ్యాత్మిక సాధన వైపు నన్ను నడిపించండి అని చెప్పి తప్పకుండా దండం పెట్టుకోండి. నెలకొకసారి దీపం పెట్టమంటారు. ఎలా పెట్టమంటారు దీపం? అనురాధ నక్షత్రం రోజు చక్కగా మీరు పూజ చేసుకుంటారు కదా, ఎక్స్ట్రాగా ఒక దీపం పెట్టండి స్వామివారికి. ఆవు నెయ్యితో పెడితే చాలా మంచిది. ఎన్ని ఒత్తులు వేసి పెట్టండి? 3 ఒత్తులు వేయండి, ఎందుకంటే గురువు కాబట్టి 3 ఒత్తులు వేసి పెట్టండి. అలా మీకు అష్టోత్తరం అనేది ఆన్లైన్ లో ఉంది, చక్కగా గూగుల్లో దొరుకుతుంది స్వామివారి అష్టోత్తరం. ఎలా అని కొట్టాలక? కంచి పరమాచారి గారి అష్టోత్తరం ఇన్ తెలుగు అని కొట్టండి, ఇన్ ఇంగ్లీష్ అని కొట్టండి, మీ ఇష్టము. ఆ అష్టోత్తరం చక్కగా చదువుకొని స్వామివారికి దండం పెట్టుకోండి. స్వామివారికి ఇష్టమైన ప్రసాదము ఏదైనా పేలాలు, అవన్నీ పేలాల పిండి అవి దొరుకుతుంది మనకి. లేదు అంటే కనుక అన్నపరవాణం కూడా ఇష్టమే ఆయనకి, అన్నపరవాణం చేసి పెట్టండి. బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్. మొన్ననే విజయేంద్ర సరస్వతి స్వామి వారి దర్శనం అయ్యింది నాకు మన పద్మారావు నగర్ స్కందగిరిలో. అనుకోకుండా పొద్దున్నే వెళ్ళి దర్శనం చేసుకోవటము, అక్కడికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటే వాళ్ళు పుస్తకాలు పంచి పెడుతున్నారు. జనరల్ గా వెళ్ళి సడన్ గా వెనక్కి వెళ్ళి అడిగాను, చూస్తున్నా ఏంటి ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఏంటండి అంటే టీచర్స్ కి పంచడం కోసం అని మేము తీసుకొచ్చాము, ఫొటోస్ అన్ని అన్నమాట. అడగం కదా మాకు ఇస్తారా అని నేను అడిగేశాను. ఇస్తారంటే మీకెందుకు ఇవ్వం, మేము మిమ్మల్ని గుర్తుపట్టామని చెప్పి నాకు పుస్తకాలు ఇచ్చి కామాక్షిదేవి ఫోటోని ఇచ్చారు. మా ఇంట్లో కామాక్షిదేవి ఫోటో లేదు, ఇచ్చారు. అంటే స్వామి వచ్చారని అనుకోవచ్చా? తప్పకుండా ఆయన అనుగ్రహం అది. కామాక్షి అమ్మవారిది కూడా ఒక లీల చూస్తే, ఆయన చీర కట్టేసిన తర్వాత చూస్తారు, చీర చిరిగుంటుంది అన్నమాట. చూసి వాళ్ళ అమ్మవారు రావచ్చు జాగ్రత్త అని చెప్తారు అందరికి, అలా చెప్పి ఉంచుతారు అంతే. పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ఆవిడ చినిగిరి చీర కట్టుకొని వచ్చి, నా దగ్గర చీరలే లేవు చూడు, చీర లేదు నా దగ్గర, చిరిగేగా ఉన్నాయి చీరలు, నాకు మంచి చీర ఇవ్వు అని అంటే ఆవిడకి పట్టు చీర ఇస్తారు. మఠం వాళ్ళు ఉంటారు కదా, ఔత్సాహికులు ఉంటారు కొంతమంది, ఎప్పుడు ఉంటారు. అంటే వాళ్ళ దృష్టి ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు ఆ పరమాచార్య గారిని మోసం చేయకూడదని. కానీ ఆయనే పరమాత్మని మర్చిపోతారు ఆ ప్రేమలో. నేను వెళ్తాను, అసలు వీళ్ళు ఇలాంటి వాళ్ళు చీరలు అమ్మేసుకుంటారు, అసలు వీడు ఎక్కడి దాకా వెళ్తుందో చూస్తానని చెప్పి వెళ్తారు. వెళ్తే ఆవిడ కామాక్షి గుడిలో అంతర్ధానం అయిపోతుంది. ఇతనికి ఇక పిచ్చెక్కిపోతుంది, అసలు మరవలేడు, అలా అవాక్ అయిపోతారు. అప్పుడు పరమాచార్య గారు వచ్చి, కనబడిందా కామాక్షి ఎక్కడికి వెళ్ళారో, అప్పుడు మనసు ప్రశాంతం అవుతుంది అనమాట. అక్కడ పీఠాధిపతులు అందరూ ఒకటే కదా. అందులో నేను ఎప్పటి నుంచో వెతకాలనుకున్న ఆన్సర్ కూడా నాకు దొరికింది అనమాట. నేను నీకు చెప్పాను కదా, అది మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో చెప్పుకుంటా. సో సోమవారం అంటే 5వ తారీఖు సోమవారం అనురాధ నక్షత్ర కలయిక ఉంది, ఇప్పుడు చూడడం జరిగింది. సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉంది అక్క. ఏ పని చేసినా సర్వ అర్థములు సిద్ధించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి నుంచి మొదలు పెట్టుకుందాం, అంతేనాక? అంతే. ఆ రోజు దశమి కూడా అయింది, అద్భుతం. ఇంకా దశమి దశ తిరుగుతుంది అని కూడా అంటూ ఉంటారు. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.